సనాతన ధర్మానికి సినిమాకి సంబంధం ఉంది కదా సార్. మీరు ఎప్పటి నుంచో ఈ మధ్య సనాతన ధర్మాన్ని అంటే ఇది ఇచ్చేస్తారు. అంటే ఇదేంటంటే మెయిన్గా ఇందాక అందరికీ ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనది అది, ఈ పర్టికులర్ సినిమా. ఎందుకంటే కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. దాని చుట్టూ దాని రక్త చరిత్ర కూడా తెలుసు అది. అలాంటి కోహినూర్ డైమండ్ మన విజయవాడ కృష్ణానది తీరం దగ్గర మనకున్న కొల్లూరు ఒకప్పుడు వజ్రాల గనులు ఉండే, అక్కడ దొరికిన వజ్రం. అలాగే మన మచిలీపట్నం విపరీతమైన అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లావాదేవీలకి చాలా నిలయం అది. సో అలాంటి చోట జరిగే కదా ఇక్కడ జరిగిన ఈ కోహినూర్ వజ్రం వెళ్ళి ఫైనల్గా కులీ కుతుబ్ షా నుంచి మొఘల్ ఎంపరర్ దాకా వెళ్ళి మొఘల్స్ పాలనలో దట్టు ప్రత్యేకించి ఒక నియంతగా ఉన్న సొంత తమ్ముడిని కూడా, సొంత అన్నయ్యని కూడా చంపి, దారా సిక్కుని చంపేసిన ఔరంగజేబ్, తండ్రిని ఖైదులో పెట్టించిన ఔరంగజేబ్, అలాగే హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సిన సమయం, అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి దేవాలయాలు కూల్చేసిన ఔరంగజేబ్, అలాంటి ఔరంగజేబ్ ఆసీనుడైన ఆసనం మీద, నెమల సింహాసనం మీద ఉన్న కోహినూర్ని హీరో పాత్ర ఇవ్వబడుతుంది. అది తీసుకురమ్మని, అది అసైన్ చేయబడతారు. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సినిమాని ఒప్పుకోవడం జరిగింది.